వెల్కమ్ బ్యాక్. ఆ కట్టడం అక్రమం అని తెలిస్తే చాలు వాటి అంతు చూస్తుంది హైడ్రా. చిన్న సైజు గుడిసెల నుంచి బడా సైజు బిల్డింగుల దాకా పేదోళ్ళు బస్తీలైనా పెద్దోళ్ల విల్లాలైనా దేన్ని వదిలే ప్రసక్తే లేదు అంటూ దూసుకుపోతుంది. పొలిటికల్ లీడర్ అని చూడట్లేదు, సినీ హీరో అన్నది పట్టించుకోవటం లేదు. అక్రమ కట్టడం కనిపిస్తే క్షణాల్లో కూల్చేస్తుంది. ఇక హైడ్రా దూకుడు చూసి అధికారులు సైతం అలర్ట్ అవుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ మణికొండ మున్సిపాలిటీ పరిధిలో పలు నిర్మాణాలకు మున్సిపల్ కమిషనర్ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. చిత్రపురి కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన పలు విల్లాలకు మున్సిపల్ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. జీవో నెంబర్ 658కి విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన 225 విల్లాలపై సీరియస్ అయ్యారు. G+1 నిర్మాణానికి అనుమతులు తీసుకుని G+2 నిర్మించారని నోటీసులో తెలిపారు. నోటీసులకు 15 రోజుల్లోగా వివరణ ఇవ్వకుంటే కూల్చివేతలు చేపడతామంటూ హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలంటూ చిత్రపురి సొసైటీ నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో మణికొండ మున్సిపల్ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. దీంతో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిలో టెన్షన్ మొదలైంది. మణికొండ మున్సిపాలిటీలో చిత్రపురిలో 225 రో హౌసెస్కు పర్మిషన్ ఉంది. అది HMDA నుంచి పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేశారు. ఆ తర్వాత 6 రో హౌసెస్ ఓపెన్ స్పేస్లో కట్టడం జరిగింది. అందులో 4 డిమాలిషన్ అయిపోయినాయి, ఇంకా 2 ఉన్నాయి. వాళ్ళు వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు టైం అడిగారు 2 వీక్స్. అదే ఆ 2 వీక్స్కు వేకెట్ చేస్తా అన్నారు. వేకెట్ చేసిన తర్వాత వాటి మీద యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా వాళ్ళు G+1 ఉన్నాయి, కొన్ని డీవియేషన్స్ ఉన్నాయి. ఆ డీవియేషన్స్ కొరకు వాళ్ళు HMDAలో రెక్టిఫై చేసుకోవడానికి HMDAకు ఫైల్ పెట్టుకున్నారు. అది అక్కడ HMDAలో పెండింగ్ ఉంది. అది మేము 15 రోజులల్లా పర్మిషన్ సబ్మిట్ చేయండి అని వాళ్ళకు 15 రోజులల్లా మీరు తీసుకోకపోతే యాక్షన్ తీసుకుంటామని ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది వెల్ఫేర్ అసోసియేషన్. 225లో కొన్ని మాత్రమే డీవియేషన్స్ ఉన్నాయి. ఆ డీవియేషన్స్ ఉన్న వాటిని రెక్టిఫై చేసుకోవడానికి వాళ్ళు ఆల్రెడీ HMDAకు వెళ్ళడం జరిగింది. HMDAలో పెండింగ్ ఉంది. అది క్లియర్ చేసుకోమని మేము నోటీసులు ఇచ్చాము. 15 డేస్లో అది క్లియర్ కావాలి, లేకపోతే యాక్షన్ తీసుకుంటామని నోటీస్ ఇవ్వడం జరిగింది. డెసిషన్ మేము తీసుకోలేదండి. అంటే అదే ఇప్పుడు ఇక్కడ కన్ఫ్యూజ్ ఏంటంటే డెసిషన్ ఇప్పుడు నేను తీసుకోలేదు. అప్పుడు రోస్లు కట్టున్నాయి కాబట్టి మేము వాటిని యథావిధిగా కొనసాగిస్తూ ఉన్నాము. ఆ జీవో ప్రకారం గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం మేము వెళ్తాం, కానీ మేము ఇది అదే అని మేము నిర్ణయం తీసుకోవట్లేదు. రోస్లు అన్నప్పుడు కట్టారు, మాకు అదే రోస్లు అప్పచెప్పారు కాబట్టి మేము వాటిని ఉంచడానికి మేము ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇక ఆ తర్వాత గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే కార్మికులు నిజంగా న్యాయం జరిగిద్ది అనుకుని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే మేము ఎవరైనా స్వాగతించాల్సిందే. మేము దాంట్లో జీవోలని మేము వ్యతిరేకించే వాళ్ళం కాదు. అది గవర్నమెంట్ నిర్ణయం ప్రకారం ఉంటుంది. కానీ మేమైతే పర్మిషన్ ప్రకారమే రోహౌసులు కట్టాము, దాని ప్రకారమే మేము వెళ్తున్నాం, దాని ప్రకారం మేము న్యాయ పోరాటం చేస్తాం. రోహౌసుల విషయంలో ఎవరైనా న్యాయం చేయాలంటే రోహౌసులు కూడా మన సినీ కార్మికులకే ఇచ్చారు. కానీ మరి రోహౌసులు కట్టొచ్చా కట్టకూడదని అది గవర్నమెంట్ నిర్ణయం. మరి ఆ రోజు మాకు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి గత పాలకవర్గ సభ్యులు కూడా కట్టారు. మేము అదే పాలకవర్గ సభ్యులు అందరికి కూడా అలాట్మెంట్లు చేశారు, దాని ప్రకారమే వెళ్తూ ఉంది. మరి అది ఫ్లాట్స్ ఓన్లీ ఫ్లాట్సే కట్టాలి అనేది మరి నాకైతే తెలియదు. అది జీవో ఉంది అంటున్నారు, జీవోలో ఉంది, అది గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి, దానికి మా నిర్ణయం అయితే కాదు. మేము ఏదైనా సినీ కార్మికులకు న్యాయం జరిగింది అనుకుంటే ఏదైనా ముందే ఉంటాం. యాజ్ ఏ ఫెడరేషన్ అధ్యక్షులుగా కానీ సొసైటీ అధ్యక్షులుగా కానీ అది గవర్నమెంట్ నిర్ణయం కాబట్టి ఇప్పుడు ఉన్న మా సభ్యులు కూడా మేము కాపాడుకోవాలి కాబట్టి ఆల్రెడీ కట్టి నివాసం ఉంటున్నారు రోహౌసుల్లో చాలా మంది, డబ్బులు కట్టి ఎప్పటి నుంచో, వారందరికీ కూడా న్యాయం జరగాలి. ఇక హైడ్రా దూకుడు పెంచిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో మణికొండలోని చిత్రపురి కాలనీకి సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగింది మణికొండ మున్సిపల్ కమిషనర్. అయితే చిత్రపురి కాలనీలో అక్రమ నిర్మాణాలు కట్టారా అంటూ కూడా ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రతి ఒక్క బిల్డింగ్ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. మొత్తంగా 658 జీవోకు విరుద్ధంగా 225 విల్లాలు అక్రమ నిర్మాణాల్లో ఉన్నాయి, అక్రమంగా కట్టారు అంటూ కూడా ఈ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నోటీసులకు సంబంధించి 15 రోజుల్లోపు వివరణ ఇవ్వాలి అంటూ కూడా చెప్పింది. మరి ఇదే అంశం గురించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి డైరెక్టర్ కస్తూరి శ్రీనివాస్ గారు ఉన్నారు, అలాగే మనకి మరో డైరెక్టర్ మద్దినేని రమేష్ బాబు గారు ఉన్నారు. ఇద్దరికి నమస్కారం అండి. నమస్కారం శ్రీనివాస్ గారు. హైడ్రా మనం చూసుకున్నట్లయితే మనం ఎన్ కన్వెన్షన్ నాగార్జున సంబంధించింది కూల్చివేతలకు పూనుకుంది హైడ్రా.
ఎంత దూకుడుగా హైడ్రా ముందుకెళ్తుందో మనకు తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో చిత్రపురి కాలనీకి సంబంధించి కూడా ఏవైతే గతంలో పర్మిషన్స్ ఇచ్చారో పర్మిషన్స్ ఇచ్చిన వాటిలో కట్టుకున్నామంటూ చెప్తున్నప్పటికీ కూడా మళ్ళీ నోటీసులు ఇవ్వడాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? నిజంగా చిత్రపురిలో ఇలాంటి అక్రమ కట్టడాలు ఉన్నాయా? యాక్చువల్గా జీవో 658 ప్రకారంగా 225 రో హౌజులకి 1537 ఆల్రెడీ హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది. సో 1537 నుంచి 2250 వరకు పెంచుకొని కట్టిన దానికి రివైజ్డ్ లేఅవుట్కి ఆల్రెడీ అప్లై చేశారు. సభ్యుల దగ్గర నుంచి సొసైటీ దాని మనీ తీసుకొని కట్టడం జరిగింది. సో అది అండర్ ప్రాసెస్లో ఉంది. కొంతమంది మాత్రం దానిపైన ఒక 2-3 రోజులు వాళ్ళు మాత్రం ఓనర్స్ వాళ్ళు సపరేట్గా కట్టుకోవడం వల్ల సో ఏవైతే 6 టార్గెట్ ప్లేస్లో పార్క్ ప్లేస్లో కట్టారని మేము కోర్టును ఆశ్రయిస్తే ఇవి కంపల్సరీ కూల్చివేయాలని నోటీస్ ఇచ్చిన దానికి ఈ క్రమంలో కొంతమంది ఇవి కూడా పర్మిషన్లు లేవు, 2250 ఎస్ఎఫ్టీ కట్టారు, 1530కే పర్మిషన్ ఉంది అనేసి చిన్న ప్రాబ్లం చేసి కొంతమంది కంప్లైంట్ ఇచ్చారు. సో వాళ్ళు ఇచ్చిన నోటీసు 15 రోజులలో ఇవ్వండి అని. 2-3 రోజులల్లో మొత్తానికి పర్మిషన్ లేకపోతే కంప్లీట్ గా కూల్ చేసే హక్కు హైడ్రాకు ఉంది. ఏమైనా ఎఫ్టీఎల్ కానీ చెరువులు కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ టోటల్ 67 ఎకరాల 16 గుంటలకు అలాంటి ప్రాబ్లం రో హౌజెస్ కి లేదు. 1537 నుంచి 2250 ఎస్ఎఫ్టీ దానికి పెరిగిన దానికి ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రాసెస్ లో దాన్ని రివైజ్డ్ లేఅవుట్ కి పే చేసుకుంటారు. అది ప్రాబ్లం అనేది కాదు, అది కంప్లీట్ విరుద్ధం అనేది అయితే ఏం కాదు. బట్ ఈ 6 రోజులల్లో ఇప్పటి వరకు ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టున్నారు 4 కూల్ చేశారు, ఇంకా 2 ఉన్నాయని. అవే మేజర్ ప్రాబ్లం అంతే తప్ప కంప్లీట్ పై దానికి అనేది అయితే కాదండి. ఇది కొంచెం ఎక్కడో కమ్యూనికేషన్ మిస్కమ్యూనికేషన్ అయ్యి మీడియా పరంగా ప్లస్ రోజులు 225 మందిని కొంచెం భయభ్రాంతులకు గురి చేసే విధంగా నడుస్తుందని మా అభిప్రాయం. ఓకే శ్రీనివాస్ గారు, ఒక నిమిషం హోల్లో నుండి రమేష్ బాబు గారు, కేవలం ఎఫ్టీఎల్ పరిధిలోనా లేకపోతే బఫర్ జోన్లో ఉన్న వాటికి మాత్రమే కాదు, ఈ హైడ్రా అండర్లో అనేకమైన ప్రాంతాలు కూడా ఈ హైడ్రా అండర్లోకి వస్తాయి. ఒక పార్కులు కానీ, లైబ్రరీలు కానీ, కమ్యూనిటీలు కానీ, ప్లే గ్రౌండ్లు కానీ ప్రతిదీ కూడా ఏదైనా సరే అక్రమ నిర్మాణం ఉంటే అది హైడ్రా కిందకే వస్తాయి. కాకపోతే ప్రజెంట్ ఏంటంటే హైడ్రా ముందుగా ఏవైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఉన్నాయో వాటి మీద ఫోకస్ పెట్టింది. కాకపోతే అంత మాత్రాన ఇవన్నీ కూడా ఈ హైడ్రా అండర్లోకి రావు అని కాదు. మరి అలాంటప్పుడు కొన్ని పర్మిషన్స్ తీసుకున్నారు, ఓకే పర్మిషన్స్ ఉన్నంత వరకు బాగానే ఉంటుంది, దానికి మించి కట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి? దానికి ఎందుకు కోర్టుకు వెళ్ళవలసి వచ్చింది అంటారు? అసలు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, ఇందులో ఇది 658 జీవోలోనే ప్లాట్స్ కట్టుకోమని కూడా ఉంది. 50% ప్లాట్స్ ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి వస్తారో సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం 1994లో ఇచ్చిన జీవో అండి ఇది. ఇప్పుడు ఉన్న కార్మికులందరికీ ఇందులో ఇవ్వమని కాదు, కాకపోతే ఎక్స్పాన్షన్ ఉంటుంది దీంట్లో. అయితే ఇక్కడ ఈ కమిటీ ఏం చేస్తుందంటే మొత్తం ఇదంతా అక్రమ నిర్మాణాల పేరుతో బయటికి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కావాలని. ఈ కమిటీ మీద 6 ఎకరాల ఎక్స్ట్రా రో హౌస్లు కట్టారు అక్రమంగా, వాటిని కూల్చమని కొంతమంది కోర్టుకి వెళ్తే కోర్టు స్టే ఇచ్చింది దాని మీద. వాటిని ఇప్పుడు దానిలో భాగంగా చర్యలు తీసుకునే దానికి 2 సంవత్సరాలు పట్టింది. దానికి 2 సంవత్సరాలు పట్టినప్పుడు చెప్పండి రమేష్ బాబు గారు. అక్రమంగా కట్టిన వాటిల్లో కేవలం వాటిల్లో కేవలం 15 రోజులు మాత్రమే టైం ఇచ్చి సక్రమంగా కట్టిన వాటికి ఇదంతా న్యూసెన్స్ చేయటం ఈ కమిషనర్ గారికి కూడా ఇది సరైన పద్ధతి కాదు. సేమ్ టైం కమిషనర్ గారు ఎవరి పక్షం ఉన్నారు, కార్మికుల పక్షాన ఉంటే ముందు అసలు ఫస్ట్ అందరికీ టైం ఇచ్చి నీట్ గా దీన్ని ఆల్రెడీ అప్లై చేస్తున్నారు. ఎందుకు అట్లాంటి న్యూసెన్స్ చేయాలి అసలు? ఫస్ట్ అలా న్యూసెన్స్ చేయకుండా ఉంటే బాగుండేది. కమిషనర్ గారు చేసింది చాలా పెద్ద తప్పుగా మేమైతే భావిస్తా ఉన్నాం కమిషనర్ గారు చేసింది. సేమ్ టైం ఇప్పుడు ఎక్కడా కూడా ఎఫ్టీఎల్ మాకు మళ్ళీ ఇది ల్యాంక్వెల్స్ చెరువు ఉంది, ఆ చెరువు దగ్గర డివైడ్ చేస్తే నేనే వేసాను కోర్టుకి. ఏది ఈ యొక్క లేఅవుట్ ని డివైడ్ చేసి మున్సిపాలిటీ పరిధికి తీసుకొచ్చారు. హెచ్ఎండిఏలో 14% మినిమం ఉండాల్సింది, ఇవన్నీ కూడా పార్కులు వీటన్నిటికి వదలాల్సి ఉంటే అది లేకుండా 10% మున్సిపాలిటీ పరిధిలోకి తగ్గించారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా లేఅవుట్ వేసి. అందుకని దాన్ని ఖండిస్తూ ఏదైతే హెచ్ఎండిఏ ఇచ్చిందో దాని ప్రకారంగానే ఉండాలని చెప్పి మేము కోర్టుకేసి దాని నుంచి మళ్ళీ ఆపేసాం దాన్ని, అలాంటి అక్రమ చర్యని. సో బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్ కానీ మా దాంట్లో అయితే మిస్యూజ్ జరిగింది. అడ్డుకునేదానికి మేము గట్టిగానే ఉన్నాం.
సో దీంట్లో ఎలాంటి పరిస్థితుల్లో కూడా వదిలే సమస్య లేదు. కమిటీ వాళ్ళే ఈ కుట్ర చేస్తుంది మా దగ్గర. ఇది లోకల్ మున్సిపాలిటీ హెచ్ఎండిఏ మీకు ఎలాంటి పరిస్థితులు 6 రోజులు కూల్చమంటే దానికి మాత్రం ఇంతవరకు కూల్చలేదు 2 సంవత్సరాల నుంచి. దీనికి మాత్రం హెచ్ఎండిఏ మీకు అప్గ్రేడ్ అప్లికేషన్ పెట్టినా కూడా హెచ్ఎండిఏ పర్మిషన్ లేకుండానే మున్సిపాలిటీ నోటీసులు ఎలా ఇస్తుంది? హెచ్ఎండిఏ ఇవ్వాలి కదా మీకు. అరే అప్గ్రేడ్ పర్మిషన్ అని ఏమి లేకుండానే వాళ్ళు వచ్చి డైరెక్ట్ గా నోటీస్ ఇచ్చారు. అంటే దీన్ని బట్టి మా మున్సిపల్ కమిషనర్ గారు బాగున్నా కింద స్థాయి నా వర్కర్స్ అన్న వీళ్ళు మొత్తం కుమ్మకాయ చేస్తున్న కుట్రగా దీన్ని భావిస్తా ఉన్నాం. అలాగే చిత్రపూరిలో మొత్తం కూడా హెచ్ఎండిఏ లేఅవుట్ క్లియర్ గా ఉంది. ఆ క్లియర్ గా దాని ప్రకారమే కట్టమని, దాని ప్రకారం డివైడ్ చేస్తే మా నాయకులను కూడా మేము నిలదీస్తున్నాం. ఇక్కడ నుండి కుట్రలు చేస్తున్న వాళ్ళని కూడా ఎలాంటి పరిస్థితులు కూడా దీన్ని కాపాడుతాం మేమే. దానికి హైడ్రా కూడా దీనికి సంబంధం లేదు. యాక్చువల్లీ హైడ్రా ఎప్పుడు ఎంటర్ అవుద్ది? అక్రమంగా కడితే కదా హైడ్రా ఎంటర్ అవుద్ది. అక్రమంగా కట్టేదానికి మేమే పోరాడుతున్నాం, అక్రమంగా కట్టకుండా. కాకపోతే రమేష్ గారు ఒక నిమిషం హోల్డ్ ఉండి, శ్రీనివాస్ గారు అక్రమ కట్టడాలపై కొరడా జులిపిస్తుంది హైడ్రా తెలిసిందే. అయితే ఇక్కడ పర్మిషన్స్ G+1కి తీసుకొని G+2 G+3 అనేవి కట్టడం జరిగింది. దానికి సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగింది. 15 రోజుల్లోగా వివరణ కోరింది. అయితే గతంలో హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చింది, ఇప్పుడు మేము హైడ్రాకి ఇవ్వాల్సిన అవసరం లేదు అనడానికి ఇక్కడ పాయింట్ లేదు. ఎందుకంటే ఇదొక స్పెషల్ వింగ్. ఇది రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్న పార్ట్ ఏదైతే ఉందంటే హైడ్రా అని చెప్పొచ్చు. దీనికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది కోర్టు కూడా. అలాంటప్పుడు నోటీసులు ఇచ్చే అధికారం లేదు అని మనం ఏ విధంగా అనొచ్చంటారు? చట్టపరంగా వెళ్ళినప్పుడు కంపల్సరీ తప్పదు మేడం. ఎందుకంటే హైడ్రా అనేది ఎస్పెషల్ గా రావడానికి మన హైదరాబాద్ సరౌండింగ్ మొత్తంలో ఒక 60 సంవత్సరాల చరిత్రను తీసుకుంటే 800 చెరువులు ఉన్నాయి. అది కోన్ బనేగా కరోడపతిలో కూడా క్వశ్చన్ అడిగినప్పుడు మేమే షాక్ అయ్యాం. అసలు 800 చెరువులు ఏంటి, హైదరాబాద్ చుట్టూ ఏంటని. దాదాపు 60% అవి కబ్జాలకు గురి అయినాయి. కేవలం దాని వల్లనే ఈ రోజు మనకి హైదరాబాద్ నగరంలో ఒక 1 అవర్ వర్షం పడితే అవి చాలా వరకు చెరువులుగా మారిపోయి ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఉద్దేశంతో అక్రమ కట్టడాలని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. చెరువులల్లో కానీ నాలాల మీద కానీ FTL కానీ బఫర్ జోన్లు కానీ ఇలాంటివి ఎలాంటి అతిక్రమణించినా కూడా నిబంధనలు అవి ఎట్టి పరిస్థితుల్లో కూల్చేయాలని హైడ్రా అనేది ఒక పవర్ఫుల్ అస్త్రం. బట్ ఇక్కడ చిత్రపురి 658 జీవో పరంగా వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చిన 150 గజాల స్థలంలో పైన పెంచుకున్న వర్షన్ ఇది. సో G+1 ఇచ్చినప్పుడు G+2 కొంతమంది కట్టారు, అది 225 మంది కట్టలేదు. సో ఆ కొంతమంది కట్టారు కాబట్టి వాళ్ళు రివైజ్డ్ ఆల్రెడీ. మేము సొసైటీ వాళ్ళమే ఆ 700 SFT ఏదైతే పెంచామో దాంతో పాటు మీరు పైన కట్టిన దానికి కూడా LRS BRS పే చేస్తామని. ఇది దాదాపు 2014లో మొదలైన కట్టడాలు ఇవి, ఈ రోజు కాదు. మీరు అన్నట్టు నిన్న మొన్న కట్టితే ఇమ్మీడియట్ గా అనేది చేయొచ్చు, కానీ ఇది దాదాపు 10 years బిఫోర్ నుంచి జరుగుతున్న నిర్మాణాలు కాబట్టి ఇది హైడ్రాకి తప్పుడు సమాచారం ఇచ్చారేమో, హైడ్రాకి వాళ్ళకున్న టర్మ్స్ అండ్ కండిషన్ దాంట్లో ఇది రాదేమో అని మా ఉద్దేశం తప్ప వాళ్ళు నోటీస్ ఇచ్చినందుకు కంప్లీట్ గా తప్ప అని అనట్లేదు. వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళకు కూడా 225 మంది ఓనర్స్ ని మేము వెళ్ళేసేసి రిప్లై ఇవ్వమని చెప్పాము. వాళ్ళు కోర్టులో కూడా వేశారు. రేపు దీనిపైన కోర్టు ఉంది. 99% లాయర్ గారు కూడా అన్నారు 1537కి SFTకి పర్మిషన్ ఉంది, రిమైనింగ్ దానికి రివైజ్డ్ సబ్మిషన్ చేస్తున్నారు కాబట్టి 100% స్టే వస్తుందని. సో రేపు మేబీ ఈ టైం వరకు మనకి తెలిసే అవకాశం ఉంది మేడం. ఓకే శ్రీనివాస్ గారు ఒక నిమిషం హోల్డ్ ఉండండి. రమేష్ బాబు గారు, ఇప్పటికే చెరువులు ఏవైతే ఉన్నాయో అవి ఏ చెరువులు ఎంత మేర ఎక్కడెక్కడ ఆక్రమణకి గురయ్యాయి అనే దానిపై హైడ్రా సమగ్ర సర్వే అనేది నిర్వహించడం జరిగింది. ఆ సర్వేకి అనుగుణంగానే దీనికి సంబంధించి ఎవరెవరు అక్రమ లేఅవుట్లు వేసినా కానీ అక్రమ నిర్మాణాలు చేసినా కానీ చెరువులను ఆక్రమించినా కానీ వాళ్ళకి నోటీసులు ఇస్తూ 1 by 1 నోటీసులు ఇస్తూ వస్తుంది. ఒక్క హైడ్రా వచ్చిన వారంలోనే 70 కట్టడాల వరకు కూల్చివేయటం మనం చూసాము. ఇలాంటప్పుడు హైడ్రాకి తప్పుడు నివేదిక ఏ విధంగా వెళ్తుంది, తప్పుడు సమాచారం ఏ విధంగా వెళ్తుంది? అంటే హైడ్రా కూడా కక్ష సాధింపు చర్యలు చేసే అవకాశాలు ఉన్నాయి అంటారా? ఎందుకంటే ఒక సమగ్ర సర్వే అనేది హైడ్రా ఆఫీసర్ అయితే చాలా పవర్ఫుల్ ఆఫీసర్, చాలా పర్ఫెక్ట్ ఆఫీసర్ ఆయన. సో అలాంటి ఛాన్స్ ఏమి లేదు. కాకపోతే ఏంటంటే హైడ్రాకి అసలు మాది వెళ్ళలేదు. హైడ్రాకి మేము ఇచ్చింది ఏంటంటే రిప్రజెంటేషను. ఇది తప్పుడు సమాచారం మీకు ఎవరైనా ఇస్తారేమో, బట్ మాదైతే అన్ని పర్మిషన్స్ ఉన్నాయి సార్. మొత్తం పర్మిషన్స్ లేకుండా ఏది చేయలేదు. ఏదైతే పర్మిషన్ లేకుండా చేశారో దాన్ని ఎవరైనా మున్సిపాలిటీ కోల్సొచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం లేదు. కోర్టు ఇచ్చింది వాటిని తీసేయమని అక్రమం వాటిని. హైడ్రా చేసే పనులు స్వాగతిస్తున్నాం మేము కూడా. ప్రకృతి ప్రేమికులుగా
ఈ యొక్క హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు పెద్ద పెద్ద చెరువులు మా కళ్ళ ముందు చూసి అవన్నీ ఇప్పుడు చిన్న కుంటల్లా కనపడుతుంటే బాధేస్తాం నిజంగా. ల్యాంకో హిల్స్ చెరువే చూడండి మా పక్కన ఉన్నది ఎట్లుందో. ఒకప్పుడు మేము ఈ మూల నుంచి ఆ మూల దాకా చూసేవాళ్ళం, ఇప్పుడు చూస్తే అది చిన్న కుంట అయిపోయింది. సో అవన్నీ స్వాగతించాలి. ప్రకృతిని ఎంత ధ్వంసం చేయాలో అంత ధ్వంసం చేశారు గత పాలకులు. కాబట్టి ఇవన్నీ కూడా స్వాగతిస్తున్నాం. మేము కూడా సినిమా టెక్నీషియన్స్గా ఆ పరిశ్రమకు చెందిన వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎడ్యుకేటెడ్ కానీ సామాన్యులు కూడా హర్షం వ్యక్తం ఎందుకు చేస్తున్నారు అంటే ప్రకృతి పునరుద్ధరణ జరగాలి ఎప్పుడైనా సరే. దాన్ని ధ్వంసం చేస్తే మనం ధ్వంసం అయిపోతాం. అందుకని ఏంటంటే మా చిత్రపురికి సంబంధించి అక్రమాలు జరిగే ఛాన్స్ లేదు. హైడ్రా తప్పులు చేస్తే హైడ్రా ఎంటర్ కావచ్చు. ఎందుకంటే మాది ల్యాంకో హిల్స్ చెరువు ఉంది మాకు పక్కన, FTL ఉంది మాకు. దాన్ని అతిక్రమిస్తే మాత్రం హైడ్రా ఎంటర్ అవుతుంది, మాకు తెలుస్తుంది. ఖచ్చితంగా ఎంటర్ అయ్యి దాని మీద చర్యలు తీసుకుంటుంది. అయితే ప్రస్తుతానికి అయితే అలాంటి పరిస్థితి లేదు. మున్సిపాలిటీని ఎందుకంటే మున్సిపాలిటీ తీసుకోవాల్సిన చర్యలు తీసుకోలేదు, తీసుకొని మాత్రం తొందరపడుతున్నారు. అది మా బాధ. ఓకే శ్రీనివాస్ గారు, ఫైనల్గా ఇప్పుడు ఏవైతే నోటీసులు ఇవ్వడం జరిగిందో దానికి సంబంధించి మా ఆస్తులను కానీ వాటిని పరిరక్షించుకునే బాధ్యత మా మీద ఉంది అంటున్నారు. మరి లీగల్గా కానీ లేకపోతే పర్సనల్గా కానీ ఎలాంటి స్టెప్ తీసుకుని ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి? కంక్లూడ్ చేయండి. ఎస్ మేడం, యాక్చువల్గా ఇప్పటికే ఈ 225 ఓనర్స్ ఆల్రెడీ కోర్టును ఆశ్రయించడం జరిగింది. అది రేపు తీర్పు ఉంది. 100% 1537కి అఫీషియల్గా పర్మిషన్ ఉంది. అవి కొంతమందికి రిజిస్ట్రేషన్ కూడా చేశారు. ఈ 6 మాత్రం భవిష్యత్తులో ఈ కట్టే ప్లేస్ లేదు. ఆ మిగిలిన 2 కూడా అది 2-3 రోజులలో కూలగొడతామని చెప్పారు. ఈ 15 రోజుల నోటీస్ పీరియడ్ నాటికి మాత్రం ఎట్టి పరిస్థితులలో ఇవి కూల్చే పరిస్థితి అయితే రాదని మాకు నమ్మకంగా ఉంది. ఎందుకనంటే హైడ్రాకి సంబంధించిన తప్పుడు సమాచారం వెళ్ళినా వాళ్ళకు కూడా క్లారిటీ రావాలి టర్మ్స్ అండ్ కండిషన్స్. కాబట్టి మేము కూడా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాము. చిత్రపురిలో మాత్రం ఎస్పెషల్లీ 225 విల్లాలకి ఆ G+2 కట్టిన వాళ్ళు ఏమన్నా ఎగస్ట్రా కట్టిన దానికి మణికొండ మున్సిపాలిటీకి కోర్టుకి ఏమన్నా వివరిస్తారు కావచ్చు, కానీ హైడ్రాకి ఎస్పెషలీగా ఇంతవరకు రాదు అని మాత్రం మాకు ఒక నమ్మకం ఉంది. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, అలాగే రమేష్ బాబు గారు, థ్యాంక్ యూ అండి. రైట్, చూస్తూనే ఉన్నాం కదా, హైడ్రా అయితే దూకుడు పేస్తుంది. అయితే ఏవైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటి మీద కొరడా జులిపించే కార్యక్రమం అయితే మొదలుపెట్టింది. మొత్తానికి చిత్రపురి కాలనీలో కూడా హైడ్రా వెళ్ళింది. 15 రోజుల్లోపు నివేదిక ఇవ్వాలి, అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన వివరణ ఇవ్వాలి అంటూ కూడా కోరుతూ ఉన్నారు.